అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీకి అండ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రస్తుతానికి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆయన ఏ పార్టీలోనూ చేరను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పారు. దానికి కారణం ఏంటి? ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కారణం ఏంటి? ఆయనకేమీ వయసు 80, 85, 90 సంవత్సరాలకు వెళ్ళిపోలా. స్టిల్ 60స్లోనే ఉన్నాడు. ఓపిక ఉంది, తెలివితేటలు ఉన్నాయి, విపరీతమైన డబ్బు ఉంది. ఇవన్నీ ఉన్నా సరే రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన గత్యంతరం లేని పరిస్థితి, దిక్కులేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ పార్టీలోనూ ఎందుకు చేరలా? ఆయన ప్రయత్నం అయితే చేశాడు. బీజేపీలో చేరాలనుకున్నాడు. అమిత్ షా గారిని కలిశాడు, పీయూష్ గోయల్ గారిని కలిశాడు, అండ్ జేపీ నడ్డా గారిని కలిశాడు. చాలామంది బీజేపీ పెద్దలను కలిసినప్పటికీ ఎవరూ ఒప్పుకోలేదు. ఆయన వాళ్ళ పార్టీలో చేరడానికి బీజేపీ వాళ్ళు ఒప్పుకోలే. ఎందుకంటే ఆయనకున్న గత చరిత్ర, గత మరకలు అటువంటివి. ఆయన కాంట్రవర్సీస్ అయితేనేమి, ఆయన మీద ఆరోపణలు అయితేనేమి, ఆయన ట్వీట్లు అయితేనేమి, ఆయన మాట అయితేనేమి, ఇదంతా కూడా నచ్చలేదు, యాక్సెప్ట్ చేయలేదు. బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, టీడీపీ వాళ్ళు ఒకవేళ ఒప్పుకుంటే మేము చేర్చుకుంటాం అని కండిషన్ పెట్టారు. టీడీపీ వాళ్ళు ఒప్పుకోలే. దాంతో విజయసాయి రెడ్డి గారు అస్త్ర సన్యాసం చేయాల్సి వచ్చింది. సో బీజేపీకి తన భక్తిని, తన బీజేపీ పట్ల కృతజ్ఞతని మరో రకంగా వాడుకోవడానికి ఆయన ఒక మీడియా ఛానల్ పెట్టి త్వరలో ముందుకు రాబోతున్నారు. అయితే విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా ఒక పాఠం, మన రాష్ట్రంలో చాలామంది రాజకీయ నాయకులకు ఆయన ఒక పాఠం. రాజకీయంలో ఎలా ఉండకూడదు అనేది ఆయన్ని చూసి నేర్చుకోవాలి. రాజకీయాల్లో ఎలా మాట్లాడకూడదు అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి తరహాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీలో చేరడానికి ఉండదు. ఇంకా రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందే. ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి బాగోకపోతే వైసీపీని వదిలేసి ఏ బీజేపీలోకో, టీడీపీలోకో, జనసేనలోకో వెళ్ళడానికి కుదరదు. విజయసాయి రెడ్డి గారి తరహాలోనే రాజకీయాలు వదులుకొని శాస్త్ర జీవితాన్ని ఏ వ్యవసాయానికో, ప్రజాసేవ అంటే కుదరదులే. సో వ్యవసాయం చేసుకుంటాము, లేదంటే వ్యాపారాలు చేసుకుంటాము అనాల్సిందే. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకులను అలా తయారు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారో, మరి ఆ నాయకులే అలా తయారయ్యారో. వాళ్ళు చరిత్ర అలా ఉందన్నమాట. ఇదిగోండి కొడాలి నాని గారు, ఆయన్ని ఎవరైనా వేరే పార్టీలో చేర్చుకుంటారా? ఇప్పుడు భవిష్యత్తులో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే వైసీపీలో ఉన్నారు, యాక్టివ్గానే ఉన్నారు. నెక్స్ట్ టైం కూడా వైసీపీ ఓడిపోతుంది అనుకుందాం. నెక్స్ట్ టైం కూడా ఆయన ఓడిపోతాడు, వైసీపీ ఓడిపోతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఇంకా వైసీపీని పట్టుకొని వేలాడలేడు. అలాగని వేరే పార్టీలోకి వెళ్ళలేరు, ఆయన్ని చేర్చుకోలేరు. ఎందుకంటే ఆయన చరిత్ర కూడా మరకలమయం. అలాగే వల్లభనేని వంశీ గారు, ఆయన కూడా అంతే. ఆయన కూడా రాజకీయంగా పూర్తిగా వదిలేయాల్సిందే తప్ప, రాజకీయాలకు శాశ్వతంగా తప్పుకోవాల్సిందే తప్ప ఆయన కూడా ఎవరు చేర్చుకోలేరు. కేవలం ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క రోజు ఆయన రాజకీయ జీవితం మొత్తాన్ని మలుపు తిప్పేసింది. అలాగే అంబటి రాంబాబు గారు, ఆయన కూడా వైసీపీ భవిష్యత్తులో, ఇప్పుడైతే వైసీపీలో ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. వైసీపీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు, చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ లేవనెత్తుతున్నారు. కానీ ఫ్యూచర్లో కూడా వైసీపీ మళ్ళీ ఓడిపోతే, ఆయన కూడా మళ్ళీ ఓడిపోతే ఇంకా ఆయన ఎవరు పట్టించుకుంటారు? వేరే పార్టీలోకి వెళ్ళడానికి ఉండదు, రాజకీయంగా వదులుకోవాల్సిందే. సేమ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయన మీద ఉన్న ఆరోపణలు, ఆయన మీద గత చరిత్ర అటువంటిది. ఆయన కూడా వైసీపీ తప్ప వేరే పార్టీలో ఇమ్మడలేడు. ఆయన వేరే పార్టీ వాళ్ళు రానివ్వరు, వచ్చే అవకాశం ఉండదు. సేమ్ గుడివాడ అమర్నాథ్ గారు, రోజా గారు కూడా. ఈ ఆరుగురే కాదు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీలో. సో వీళ్ళు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరండి. నాయకులు కూడా శాశ్వతంగా ఒకే పార్టీలో ఉండరండి. నాయకులు కూడా ఖచ్చితంగా అవసరానికి తగ్గట్టు పార్టీలు మారుతూనే ఉంటారు. ఎందుకంటే రాజకీయం అంటేనే స్వార్థము, వాళ్ళ ప్రయోజనము, వ్యాపారము, బిజినెస్, డబ్బు, సంపాదన ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. సో వీటన్నింటినీ ఒళ్ళంతా పూసుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వస్తారు. సో అందులో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత స్నేహాలు ఉండవు. అవసరానికి తగ్గట్టు మారుతూ ఉంటారు. అందుకే కొడాలి నాని గారు పార్టీ మారిన వ్యక్తే, ఈమె పార్టీ మారిన, రోజా గారు పార్టీ మారిన వ్యక్తే, ఈయన పార్టీ మారిన వ్యక్తే, ఈయన పార్టీ మారిన వ్యక్తే. సో వీళ్ళిద్దరంటే కాంగ్రెస్ నుంచి వచ్చారనుకోండి. సో మళ్ళీ భవిష్యత్తులో వేరే పార్టీలోకి వెళ్ళలేరు కదా, వీళ్ళెవరు కూడా వెళ్ళలేరు. సేమ్ విజయసాయి రెడ్డి గారి తరహాలోనే. ఒకవేళ వీళ్ళకి రాజకీయంగా తప్పుకోవాలనిపిస్తే, వైసీపీ పట్ల విసుగొస్తే,
వైసీపీ పరిస్థితులు నచ్చకపోతే, వైసీపీకి ఫ్యూచర్ లేదు అనిపిస్తే వీళ్ళు ఇంకా అస్త్ర సన్యాసం చేయాల్సిందే రాజకీయంగా. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాల్సిందే. అంతే తప్ప వేరే పార్టీలోకి వెళ్ళలేరు. సో వీళ్ళు కూడా ఒక పాఠం. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రాబోయే వాళ్ళు, మీకు వైసీపీ అంటే ఇష్టం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం కావచ్చు, అలాగని ప్రత్యర్థులతో పర్సనల్గా కయ్యం పెట్టుకోకూడదు. రాజకీయాల్లో పరిమితులు దాటకూడదు. వ్యక్తిత్వ హననం చేసేలా ఎదుటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడకూడదు. సో ఎంతవరకైనా సబ్జెక్టుకు పరిమితం అవ్వాలి, విషయానికి పరిమితం అవ్వాలి. అంతకు మించి వ్యక్తిగతంగా నువ్వెవడు అనేటట్టు వెళ్ళినా, బూతులు మాట్లాడినా, లేదా అంతకు మించి వెళ్ళినా పరిస్థితి ఎలా ఉంటుందనడానికి వీళ్ళే ఉదాహరణ అనమాట. సో భవిష్యత్తులో ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటే, వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. వేరే పార్టీలు వీళ్ళని చేర్చుకోము అనేటట్టుగా చేసుకోవద్దు, కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళొద్దు, విషయం మీద మాత్రమే ఉండండి. ఇప్పుడు ఉన్నారు శ్యామల, శ్యామల, యాంకర్ శ్యామల, ఆమె కూడా అలాగే తయారవుతున్నారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన కూడా ఈ వేరే పార్టీలోకి వెళ్ళర్లే, ఆయనదేముంది. వాళ్ళ అబ్బాయి భార్గవ్ రెడ్డిని కూడా అంతే, తక్కువ వయసులోనే ఆయన కెరీర్ కూడా నాశనమైంది, వేరే పార్టీలోకి వెళ్ళలేడు. ఇలా చాలామంది నాయకులు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా బీజేపీ కూడా చేర్చుకునే పరిస్థితి ఉండదు భవిష్యత్తులో. సో అందుకే విజయసాయిరెడ్డి గారు కావచ్చు, ఈ నాయకులు కావచ్చు, మన రాష్ట్ర రాజకీయాలకి, దేశ రాజకీయాలకి ఒక పాఠం అన్నమాట.